Good morning students. Welcome to English Dizzy class for class 8. Here is your English teacher Anjali Ramna. Let's start learning the story The Tattered Blanket. My dear students, look at the picture and try to guess the story. How many persons are there in the picture? Two women. One is sitting in a chair and one is sitting in the on the floor in the veranda, and there is a car at the gate. Okay, children, let's learn the story. When he arrived unexpectedly at his home in the countryside in his office car and got down at the gate, his mother, who was lying in an armchair on the veranda, made a futile attempt to get up. Kamala, there is somebody at the gate, she said. Somebody is in a car. That means the mother had seen somebody getting down from a car, and she made a call for Kamala, who is her daughter, and she asked Kamala to see who is at the gate. Kamala, there is somebody at the gate, she said. Somebody is in a car. Kamala, her eldest daughter, a widow who was sitting huddled up on the thinna on the veranda, her head and ears covered with a thin bath towel, got up reluctantly, walked slowly to the gate, and screwing up her eyes, peered into the darkness. Kamala, who is the eldest daughter of the old lady who is sitting in the chair, is a widow who was sitting huddled up. The phrase huddled up means sitting by bringing the legs close. అంటే పిల్లలు మనం చలిగా ఉన్నప్పుడు కొంచెం పొడుచుకుని కూర్చుంటాం కదా, ఆ సిట్టింగ్ పోస్టర్ని, ఆ పోజ్ని హడల్డ్ అప్ అంటాం. అలా కూర్చోడాన్ని కాళ్ళు దగ్గరగా పెట్టుకుని కూర్చుంటాం కదా చలి వేసినప్పుడు, అలా కూర్చోడాన్ని, కాళ్ళు చేతులు దగ్గరగా లాక్కుని కూర్చోడాన్ని హడల్డ్ అప్ అని చెప్తాం. కమల ఆ వరండా తిన్నా మీద, ఆ వరండా గట్టు మీద కూర్చుని చూడండి, వైట్ శారీ వేసుకుని. తనని వాళ్ళ మదరు ఏమని హెచ్చరించారు? కమల, గేట్ దగ్గర ఎవరో ఉన్నారు, కారులో వచ్చారు, వెళ్ళి చూసిరమ్మని. కమల గాట్ అప్ reluctantly. Reluctantly అంటే the word reluctantly mean unwilling to do something అన్నమాట. మన ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు అయిష్టంగా చేస్తుంటాం కదా కొన్ని పనులు, అలా చెప్పేటప్పుడు reluctantly అనే వర్డ్ని వాడతాం. Got up reluctantly and walked slowly to the gate and screwing up her eyes peered into the darkness. మళ్ళా ఒకసారి చూడండి. When he arrived unexpectedly at his home in the countryside in his office car and got down at the gate, his mother, somebody, ఇక్కడ హిజ్ అనేది ఎవరో మనకి ఇంకా తెలియదు కదా. ఆ ఒక అతను విలేజ్లో ఉన్న తన ఇంటి ముందు కారులో దిగి ఇంట్లోకి వస్తూ ఉండడాన్ని హిజ్ మదర్ హ్యాడ్ సీన్. ఆ వరండా బయట గట్లో ఆర్మ్ చైర్, మనం ఆ పడక కుర్చీ అంటాం కదా, అలాంటి పడక కుర్చీలో కూర్చునున్న మదర్ చూసి కమల అనే తన డాటర్కి చెప్పారు, కమల గేటు దగ్గర ఎవరో వస్తూ ఉన్నారు చూడు అని. కమల రెలక్టెంట్లీ వాక్డ్ స్లోలీ టు ద గేట్. అలా ఇష్టం లేకుండానే, ఆ చలిలో లేవడం ఇష్టం లేకుండానే లేచి గేట్ వైపుకి చూసారనమాట. స్క్రూయింగ్ అప్ హర్ ఐస్ పీర్డ్ ఇన్ టు ద డార్క్నెస్. చీకటిగా ఉంది, ఆ చీకట్లో స్క్రూయింగ్ అప్ అంటే
కళ్ళని మనం చీకట్లో ఏదైనా చూసే ఉద్దేశంతో ఏం చేస్తాం? కళ్ళని చికిలించి బాగా దగ్గరికి క్లోజ్గా తీసుకొచ్చేసి చూస్తాం కదా. అలా చూసి ఏం అబ్జర్వ్ చేసిందో చూడండి కమల. షీ సా ఎ బాల్ fat middle-aged man walking in through the gate. Look at the picture, children. అక్కడ పైన డిస్క్రిప్షన్కి ఈ పిక్చర్ సూటబుల్గా ఉందా చూడండి. బాల్డ్, పట్టబుర్రతో ఉన్న ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఆ గేట్ నుండి లోపలికి రావడాన్ని కమల చూసిందనమాట. ఇమీడియట్లీ మనం ఎవరైనా పర్సన్ని అలా చీకట్లో నడుచుకుంటూ రావడం చూసి వాళ్ళని ఐడెంటిఫై చేస్తే ఒక్కసారిగా వాళ్ళ పేరుతో వాళ్ళని పిలుస్తాం కదా. అలానే కమల కూడా పిలిచింది చూడండి. ఓ గోపి, షీ సెడ్ ఇన్ హర్ గ్రీటింగ్ వాయిస్. ఐడెంటిఫై చేసిన వెంటనే కొంచెం పెద్దగా తను ఓ గోపి అని పిలిచిందనమాట. వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్ అడిగింది. అంటే ఆ పర్సన్ ఎవరో తనకు తెలుసు కదా. ఫస్ట్ పారాగ్రాఫ్లో హిజ్ మదర్ అంటే ఆ కూర్చున్న ఆవిడ అతనికి మదర్. కమల ఏమవుతుంది? మోస్ట్ ప్రాబబ్లీ అక్క కదా, లేదా చెల్లి. ఎల్డెస్ట్ డాటర్ అంటే పెద్దమ్మాయి కాబట్టి గోపికి అక్క. ఏంటి ఇంత సడన్గా వచ్చావు అని అడిగింది అనమాట. కమల, హూ ఈజ్ ఇట్? హర్ మదర్ ఆస్క్ లౌడ్లీ ఫ్రమ్ ద వరండా. ఈ వచ్చిన అతన్ని మదర్ ఐడెంటిఫై చేశారా? లేదు, చేయకుండా కమలనే అడిగారు మళ్ళా. కమల, వచ్చింది ఎవరు అని. గోపి, ద మ్యాన్ సెట్, దేర్ వాజ్ ఎ మీటింగ్ ఇన్ తిరువనంతపురం. ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. గోపి తన పేరు తానే చెప్పుకున్నాడు అనమాట. అతను చెప్పుకుని తిరువనంతపురంలో ఒక మీటింగ్కి అటెండ్ అయ్యి దారిలోనే కదా అని మన ఇంటికి వచ్చాను అని. హూ? కమలా, హూ ఈజ్ ఇట్? దేర్ వాజ్ నోట్ ఆఫ్ అలార్మ్ ఇన్ అమ్మాస్ వాయిస్. అమ్మ మళ్ళీ అడిగారు గట్టిగా, కమలా ఎవరు వచ్చింది అని. నౌ కమలా రిప్లైడ్, అమ్మా, వై ఆర్ యూ సో స్కార్డ్? కమలా, గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్, ఆస్క్డ్ హర్ ఎ లిటిల్ awkwardly, as if you are seeing Gopi for the first time. అమ్మా, ఎందుకంత కంగారు పడతావు? గోపి ఎవరో నీకు తెలియనట్లు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టు అడుగుతావేంటి? హూ ఇస్ ద స్పీకర్ ఆఫ్ దీస్ లైన్స్, చిల్డ్రన్? కమలా, ద ఎల్డర్ సిస్టర్ ఆఫ్ గోపి, who arrived in a car. And Amma replied, now Gopi said again, Amma, it's me. He bent down and brought his face close to her wrinkled cheeks. Amma, it's me. అమ్మ గోపిని ఐడెంటిఫై చేశారా? రికగ్నైజ్ చేశారా? లేదు చిల్డ్రన్ కదా. అందుకే కమలాని రిపీటెడ్గా ఏం అడుగుతున్నారు? ఎవరొచ్చారు అని. గోపి తన ఫేస్ని అమ్మ ముఖానికి దగ్గరగా తీసుకువెళ్ళి, అమ్మ ఇట్స్ మీ, అమ్మ నేను గోపిని అని తిరిగి చెప్పాడు. అమ్మ ఫేస్కి సంబంధించిన డిస్క్రిప్షన్ చూడండి చిల్డ్రన్ ఎలా ఉందో. హీ బెంట్ డౌన్ అండ్ బ్రాట్ హిస్ ఫేస్ క్లోజ్ టు హర్ రింకిల్డ్ చీక్స్. రింకిల్డ్ అంటే ముడతలు పడిపోయిన, కొంచెం వయసు వచ్చిన తర్వాత స్కిన్ కొంచెం ముడతలు పడుతుంది కదా. బ్యూటిఫుల్ ఫోల్డ్స్ ఆన్ ఫేస్, రింకిల్డ్ చీక్స్. అలా ముడతలు పడిన ఆ మొహం దగ్గరికి తీసుకొచ్చి అమ్మ ఇట్స్ మీ అని చెప్పాడు గోపి. వాట్ ఇస్ ద నేమ్? The person who had a bald head, who is fat and a middle-aged man. ఆ కార్లో వచ్చిన మిడిల్ ఏజ్డ్ మ్యాన్ పేరేంటి నాన్న? గోపి. What is the name of his sister? Kamala. Okay, who is sitting in the armchair? His mother. Gopi, Kamala, I can't believe it. Has the school closed for vacation? Who is the speaker of this line? Surely the mother. గోపినా? కమలా, నిజమేనా?
గోపికి స్కూల్ హాలిడేస్ ఇచ్చారా అని అడిగారు ఆవిడ. Amma is often like this these days. She doesn't recognize anybody, Gopi's sister explained. But sometimes her memory is quite sharp. Then she asks me if you have sent any letter. I tell her everything is fine with you, Vimla, and the kids. What is the point of telling her that you haven't written for a year? Poor thing. Wouldn't dream of making her unhappy. The speaker of these lines is Kamala, the elder sister of Gopi, saying that Amma is often like this these days. గోపికి చెప్తోందన్నమాట అమ్మ సంగతి. ఎవరు? కమల గోపితో చెప్తోంది, అమ్మ ఈ మధ్య రోజుల్లో ఇలానే ఉంటుంది. సమ్ టైమ్స్ her memory is quite Gopi, that means she doesn't recognize anybody. ఈ మధ్యలో ఎవరిని సరిగ్గా గుర్తుపట్టలేకపోతుంది. బట్ సమ్ టైమ్స్ హర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్, కానీ కొన్నిసార్లు తన మెమరీ చాలా షార్ప్గా ఉంటుంది. అలా షార్ప్గా ఉన్నప్పుడు గోపి ఉత్తరాలు రాశాడా, విమల ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, విమల అంటే గోపి వాళ్ళ వైఫ్, ఎలా ఉన్నారు, గోపి ఉత్తరాలు రాస్తున్నాడా అని కమలను అడుగుతూ ఉంటుందన్నమాట. కానీ చాలా సమయాల్లో ఎవరిని గుర్తుపట్టలేకపోతుంది. నిజానికి అంతా బాగానే ఉంది, నువ్వు బాగున్నావు అని చెప్తూ ఉంటాను నేను, కానీ నువ్వు అమ్మకు ఉత్తరం రాసి ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోతుంది కదా. పూర్ థింగ్. పిల్లలు ఇక్కడ పూర్ థింగ్ అనే వర్డ్ని చూడండి. మనం తెలుగులో పాపం అంటాం కదా, అలాంటి ఎక్స్ప్రెషన్కి ఇంగ్లీష్లో ఈ పదాన్ని వాడతాం అన్నమాట. పాపం పిచ్చిది నీ గురించి అడుగుతూ ఉంటుంది, నువ్వు అంతా బాగున్నావు అని చెప్పేస్తూ ఉంటానని కమల గోపితో చెప్తుందన్నమాట. నౌ ద రిప్లై ఈజ్ ఫ్రమ్ గోపి. గోపి ఎలా చెప్పాడో చూడండి. ఐ గాట్ ఎ ప్రమోషన్ లాస్ట్ ఇయర్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ ఆల్సో ఆన్ మై టోస్ అండ్ దేర్ ఆర్ tours quite often. I don't get any time to write letters. జనరల్గా మనం ఒక పని చేయడానికి మర్చిపోతూ ఉంటాం, అవుట్ ఆఫ్ లేజినెస్ కదా, బద్ధకంతో కానీ మరొకలా కానీ మర్చిపోయి దానికి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని రకాల వంకలు ఎత్తుక్కుంటూ ఉంటాం. ఇక్కడ గోపి కూడా కమలకి అంటే తన అక్కకి ఒక కారణాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు చూడండి. ఎందుకు అమ్మకు ఉత్తరాలు రాయడం లేదు, ఎందుకు చూసి వెళ్ళడం లేదు అంటే ఏం చెప్పాడో చూడండి. ఐ గాట్ ఎ ప్రమోషన్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ నాకు జాబ్లో ప్రమోషన్ వచ్చింది. ఆఫ్టర్ దట్ ఐఎమ్ ఆల్వేస్ ఆన్ మై టోస్. టోస్ అంటే మన కాలి వేళ్ళని టోస్ అని అంటాం కదా. ఇక్కడ ఆన్ మై టోస్ అనేది ఒక ఇడియం అనుకోవచ్చు. ఆ ఎక్స్ప్రెషన్కి అర్థం కాళ్ళకి బలపాలు కట్టుకున్నట్లు తిరిగాం, లేకపోతే ఇక ఎక్కడ రెస్ట్లెస్గా అనమాట, ఆగకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అనే అర్థంలో వాడతారు దాన్ని. అంటే ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి నాకు క్షణం తీరిక ఉండడం లేదు. అండ్ దెర్ ఆర్ టూర్స్ క్వైట్ ఆఫెన్. చాలా టూర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఐ డోంట్ గెట్ ఎనీ టైమ్ టు రైట్ లెటర్స్. ఉత్తరాలు రాసేందుకు నాకు అస్సలు టైం దొరకడం లేదు అని ఎవరు చెప్పారు? Gopi replied like that. Is it right on his part, children? If you were Gopi, ఇలానే చేస్తావా? గోపి తన జాబ్, ప్రమోషను, టూర్లు అని చెప్తూ అమ్మని చూసి వెళ్ళడానికి కూడా టైం లేదు నాకు అని చెప్తున్నాడు. ఉత్తరం రాసి కూడా ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. నువ్వే గోపి అయితే ఇలానే చేస్తావా? నో కదా, మనం ఎవరో ఇలా చెయ్యం. Now look at the picture. Kamala is saying something to Gopi. Why don't you ask Vimla to write, or doesn't she get any time to? Gopi, సరే నీకు ప్రమోషన్ వచ్చింది. విమల అంటే ఎవరు? గోపీస్ వైఫ్.
మీ వైఫ్ని అడగచ్చు కదా లెటర్ రాయమని, తనకు కూడా టైం దొరకడం లేదా? వాట్ ఆర్ యూ మమ్లింగ్ ఓవర్ దేర్, అమ్మ సెడ్ లౌడ్లీ. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ పడక కుర్చీలో కూర్చుని ఉన్న అమ్మ ఏమన్నా మమ్లింగ్ అంటే లో వాయిస్తో మాట్లాడుకోవడాన్ని, వినిపించకుండా మాట్లాడుకుంటున్నారేంటి అని. అంటే అవుట్ ఆఫ్ ఏజ్, తను పెద్ద ఆవిడ అయిపోయారు కదా, వీళ్ళ మాటలు సరిగ్గా వినిపించలేదు ఆవిడకి. అందుకే ఏమన్నారు, మీలో మీరు గుసగుసలు ఆడుకుంటున్నారేంటి అక్కడ అని. ఐ హర్డ్ సంబడి కమింగ్ ఇన్ ఏ కార్, హూ ఇస్ ఇట్? మళ్ళా అదే క్వశ్చన్ వేశారు. కారులో ఎవరో దిగి మన ఇంట్లోకి రావడాన్ని ఐ హర్డ్, సౌండ్ విన్నాను నేను, ఎవరు వచ్చింది ఎవరు అని. ఐ టోల్డ్ యూ ఇట్స్ గోపి, కమల ఆన్సర్డ్. వాళ్ళ మదర్కి కమల ఏమని ఆన్సర్ చెప్పారు, చెప్పాను కదా గోపి వచ్చాడు అని. అగైన్ మదర్ ఆస్క్డ్, బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ ఇజంట్ హీ? గోపి ఢిల్లీలో ఉన్నాడు కదా అన్నారు అమ్మ. ఎస్ అమ్మా, ఇట్స్ మీ, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. నా గోపి రిప్లైడ్ అనమాట. గోపి ఏమని చెప్పాడు, అమ్మా నేనే వచ్చాను, ఢిల్లీ నుంచే వచ్చాను అని. హూ డిడ్ గోపి మ్యారీ? అమ్మ సెడ్, సడన్లీ లోయరింగ్ హర్ వాయిస్. ఐ మీన్ వాట్స్ హిస్ వైఫ్ నేమ్? అవును, గోపి ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు, అతని వైఫ్ పేరేంటి అని. అంటే కమాన్ గో, అమ్మ యొక్క మెమరీ అలా వచ్చి పోతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది చూడండి. కొన్నిసార్లు గోపి గురించిన ఎగ్జాక్ట్గా వివరాలు చెప్తున్నారు, కొన్నిసార్లు ఇంకా స్కూల్లో ఉన్నట్లుగా స్కూల్కి సెలవులు ఇచ్చారా అని అడిగారు ఇందాక కదా. డోంట్ సే యూ హ్యావ్ ఫర్గాటన్ హెర్ నేమ్ టు, డోంట్ యూ రిమెంబర్ విమల, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్స్ ఎల్డెస్ట్ డాటర్, గోపి సిస్టర్ సెట్. కమల చాలా గట్టిగా చెప్పారు, ఏమని, తన పేరు కూడా మర్చిపోయావా నువ్వు, గుర్తులేదా నీకు, విమల కదా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్ యొక్క పెద్ద కూతురు కదా అని చెప్పారు. ఓ ఐ ఫర్గాట్ ద నేమ్, వాజ్ దేర్ ఎ లెటర్ ఫ్రమ్ గోపి టుడే? అవును కదా, మర్చిపోయాను, గోపి నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా ఈరోజు అని అడిగారు. చూడండి పిల్లలు, హౌ ప్యాథటిక్ హర్ కండిషన్ ఇస్ కదా. ఆవిడ అయ్యో పాపం కదా, ఎదురుగా గోపి ఉన్నాడు, కానీ గోపిని ఆవిడ రికగ్నైజ్ చేస్తున్నారా, లేదు. కానీ గోపి నుండి ఏదైనా ఉత్తరం వచ్చిందా అని తన డాటర్ని అడుగుతున్నారు. దేర్ వాజ్, హీ రైట్స్ ఎవ్రీడే, షీ టోల్డ్ ఎ లై కదా. కమల ఒక అబద్ధం చెప్పారు అమ్మని హ్యాపీగా ఉంచేందుకు. అవునమ్మా వచ్చింది, గోపి రోజు ఉత్తరాలు రాస్తున్నాడు నీకు అని చెప్పింది. ఐఎమ్ టెరిబ్లీ అప్సెట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే. హూ మస్ట్ బి ద స్పీకర్ ఆఫ్ దిస్ లైన్? నేను చాలా బాధపడతాను ఒక్కరోజు వాడి నుంచి ఉత్తరం రాకపోయినా. ఎవరన్నారు ఆ మాటలు? ష్యూర్లీ ద మదర్, రైట్ చిల్డ్రన్? హీ నోస్ ఇట్, దట్స్ వై హీ రైట్స్ ఎవ్రీడే, కమల రిప్లైడ్. కమల చెప్పింది, ఏమని చెప్పింది, అవునమ్మా గోపికి తెలుసు నువ్వు బాధపడతావని, అందుకే రోజు ఉత్తరాలు రాస్తున్నాడు. ఈజ్ ఇట్ ట్రూ? నిజంగానే గోపి రోజు ఉత్తరాలు రాస్తున్నారా పిల్లలు? నో. కానీ కమల తన మదర్ని హ్యాపీగా ఉంచేందుకు ఒక చిన్న అబద్ధం చెప్పారు అక్కడ. లుక్ ఎట్ ద వే షీ టాక్స్, గోపి's sister turned to him. Just as I told you, you know nothing about what's going on here, do you? గోపి చూడు అమ్మ ఎలా బిహేవ్ చేస్తుందో, ఇప్పుడే చెప్పాను కదా తన గురించి నీకు, కానీ నీకు ఇవి ఏమీ పట్టవు కదా అని అడిగింది. హూ ఇస్ దట్? అమ్మ సెడ్ అగైన్. హూ ఇస్ ఇన్ దట్ కార్? హూ ఇస్ దట్ ఇన్ ఏ కార్? ఎవరు వచ్చారు ఆ కారులో, ఎవరు వచ్చారు? అమ్మ మళ్ళా అదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇట్స్ మీ, గోపి సెడ్. ఐ హ్యాడ్ టు కమ్ టు తిరువనంతపురం. ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మా. అమ్మా నేనే వచ్చాను, తిరువనంతపురం వచ్చాను, దారిలో నిన్ను చూసి వెళ్దామని ఆగాను అని. హూ ఈజ్ యర్ అమ్మ? వాట్ ఈజ్ హర్ నేమ్? వేర్ డస్ షీ లివ్? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? పాపం చూడండి రా పిల్లలు, ఎవరు మీ అమ్మ, ఆవిడ పేరేంటి, ఎక్కడుంటారు ఆవిడ, ఇక్కడి నుంచి చాలా దూరమా ఆవిడ ఉండే ప్లేస్ అని అమ్మ గోపిని క్వశ్చన్ చేస్తున్నారు. నో ఇట్ ఈస్ క్వైట్ నియర్, గోపి రిప్లైడ్. గోపి ఏమని రిప్లై లేదు ఇక్కడే దగ్గరలోనే ఉన్నారు.
I don't know how I can bring back her memory, Gopi's sister said to him exasperatedly. Exasperatedly అంటే చాలా డిసప్పాయింటింగ్గా, పాపం నేనేం చేసి తన మెమరీని వెనక్కి తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు అని కమల తన యొక్క కోపాన్ని, బాధని ఎక్స్ప్రెస్ చేశారనమాట. గోపి ప్లేస్డ్ హిస్ బ్రీఫ్ కేస్ ఆన్ ద తిన్నా. తిన్నా అంటే ఆ వరండా గట్టు ఉంటుంది కదా, దాన్ని మనం తిన్నా, వరండాని గట్టుని తిన్నా అని అంటాం. హీ ఓపెన్డ్ ఇట్ అండ్ పుల్డ్ అవుట్ ద కంటెంట్స్. గోపి తన వెంట తీసుకొచ్చిన సూట్ కేసుని ఆ తిన్నా మీద పెట్టి దాన్ని ఓపెన్ చేసి లోనున్న కంటెంట్స్ని బయటకు తీశాడు. ఏమున్నాయి ఆ సూట్ కేసులో? క్లోత్స్, ఫైల్, a shaving set, etc. Do you know my son Gopi? Amma asked him. He is in Delhi, a government officer. He has Kesari Yogam. He draws a salary of 2,500 rupees. నీకు మా అబ్బాయి గోపి తెలుసా? అతను కూడా ఢిల్లీలోనే ఉంటాడు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్, అండ్ చాలా గొప్ప కేసరి యోగం అంటే ఎక్కువ మనీ సంపాదిస్తూ ఉంటాడని. హీ డ్రాస్ ఎ సాలరీ ఆఫ్ 2,500 రూపీస్. 2,500 రూపాయల జీతం అతనిది అని. డూ యూ నో హిమ్? నీకు తెలుసా అతను అని క్వశ్చన్ చేసింది. లుక్ హియర్ చిల్డ్రన్, వాట్ మైట్ బి ద సిచ్యుయేషన్ ఆఫ్ గోపి అండ్ అతను అమ్మ గుర్తుపట్టడం లేదు తనని అనే విషయాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోగలడో చూడండి. దీనిలో ఈజ్ ద ఫాల్ లైస్ విత్ ద మదర్ తప్పు ఏమైనా ఉందా? ఆలోచించండి పిల్లలు. ఎవరి పార్ట్లో తప్పు ఉంది? ఎవరు కరెక్ట్గా బిహేవ్ చేయలేదు? ఎందుకు అమ్మ గోపిని రికగ్నైజ్ చేయలేకపోతున్నారు? ఆలోచించండి. ఎస్, ఐ నో హిమ్. దెన్ బాధపడుతున్నా కానీ గోపి ఏం ఆన్సర్ చెప్పాడో చూడండి. నాకు తెలుసు గోపి అని చెప్పాడు. టెల్ హిమ్ టు సెండ్ మీ ఎ బ్లాంకెట్. దెర్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. టెల్ హిమ్ టు సెండ్ ఎ బ్లాంకెట్, వోంట్ యూ? ఎ రెడ్ వన్. ఐ హ్యాడ్ ఎ బ్లాంకెట్. దట్ వన్ హీ బ్రాట్ ఫర్ మీ వెన్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ మెడ్రాస్. ఇట్ ఈజ్ ఆల్ టాటర్డ్ నౌ. సరే, నీకు మా అబ్బాయి తెలుసు కదా, నువ్వు మా అబ్బాయికి ఒక విషయం చెప్పు. ఇక్కడ మార్నింగ్స్ చాలా ఎక్కువ కోల్డ్ మిస్ట్, చలి ఎక్కువగా ఉంటుంది, మంచు కురుస్తుంది ఇన్ ద మార్నింగ్స్. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్, అలా మంచులో నేను ఇలా కూర్చున్నప్పుడు, అలా వాక్ చేసేటప్పుడు మంచు కనుక సరిపడకపోతే నాకు జలుబు చేస్తుంది, అది నన్ను త్వరగా వదిలిపెట్టదు. ఒక్కసారి జలుబు చేస్తే చాన్నాళ్ళు సఫర్ అవ్వాల్సి ఉంటుంది కదా. అందుకని టెల్ హిమ్ టు సెండ్ ఎ బ్లాంకెట్, ఒక బ్లాంకెట్ నా కోసం పంపించమని చెప్పవా? అది కూడా ఏ కలర్ కావాలట? రెడ్ వన్. నా దగ్గర ఒక బ్లాంకెట్ ఉంది, అది కూడా మా గోపినే మెడ్రాస్లో చదువుకునేటప్పుడు నా కోసం తీసుకొచ్చాడు. ఇట్ ఈజ్ ఆల్ టాటర్డ్ నౌ. ఇప్పుడు అది పూర్తిగా చిరిగి పాడైపోయింది. జస్ట్ ఎ బాల్ ఆఫ్ నాటెడ్ యాన్. జస్ట్ ఎలా తయారైపోయింది? బాగా అతుకులు పడిపోయిన బొంత అన్నమాట. ఎలా తయారైంది? జస్ట్ దారాలతో ముడివేయబడిన దానిలా. టెల్ హిమ్ టు సెండ్ మీ ఎ రెడ్ బ్లాంకెట్. విల్ యూ? చెప్తావు కదా మా అబ్బాయికి ఒక రెడ్ బ్లాంకెట్ పంపించమని. బాగా చలి ఎక్కువగా ఉండే ప్లేసెస్లో కప్పుకోవడానికి మన దుప్పటి కన్నా మందంగా ఉండేది, అదే సైజులో ఉండే వాటిని వాడతారు. రగ్గు అని, గొంగళి అని, కంబళి అని, అలాంటి పదాలతో దాన్ని మనం పిలుస్తూ ఉంటాం. అలాంటి దాన్ని ఒకదాన్ని పంపించమని, అది రెడ్ కలర్లో ఉన్నది కొని పంపించమని మా అబ్బాయికి చెప్పవా అని ఇతనికి చెప్తుంది. లుక్ హియర్ చిల్డ్రన్, హూ ఇస్ ద పర్సన్ అరైవ్డ్ ఇన్ ఏ కార్? అసలు ఆ కార్లో వచ్చిన వ్యక్తి ఎవరు? గోపి. కానీ మదర్ అతన్ని రికగ్నైజ్ చేయగలుగుతున్నారా? నో. అతనికే ఏమని చెప్తున్నారు? అతన్నే రిక్వెస్ట్ చేస్తున్నారు తన కొడుక్కి ఒక బ్లాంకెట్ పంపించమని చెప్పమని.
ఐల్ టెల్ హిమ్. హీ నాడెడ్. నాడింగ్ అంటే తలని ఊపడం. ఎస్ అని చెప్పేందుకు కానీ నో అని చెప్పేందుకు కానీ మనం ఏం చేస్తాం, తల ఊపి వితౌట్ అట్టరింగ్ ఏ వర్డ్, ఒక్క అక్షరం ముక్క కూడా పలకకుండా మనం ఎస్ నో చెప్పేయగలం తల ఊపి కదా పిల్లలు. అలానే గోపి ఐ టెల్ హిమ్ అని తల ఊపాడు అనమాట. నేను చెప్తాను ఖచ్చితంగా అతనికి అని. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్ ద మిస్ట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మీ. ఐ థింక్ ఐల్ స్ట్రెచ్ myself out for a bit. I have been sitting too long in the armchair. I have a pain in the neck. సరే సరే చెప్తావు, తప్పనిసరిగా చెప్పు, మర్చిపోవద్దు అని. ఇక నేను వెళ్ళి కాస్త చాలాసేపటి నుంచి ఇదే చైర్లో ఇలానే కూర్చుని ఉన్నాను, మెడ నొప్పి కూడా వస్తుంది, కాస్త పడుకుంటాను అని చెప్పారు ఆవిడ. గోపి సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కేమ్ బ్యాక్ టు ద వరండా. కమల అమ్మని జాగ్రత్తగా లోనకి తీసుకెళ్ళి పడుకోబెట్టి తను వెనక్కి మళ్ళీ వరండాకు వచ్చారు. చూడండి పిక్చర్లో కనిపిస్తుంది కదా. ఎక్స్క్యూజ్ మీ. యూ డిడెంట్ కమ్ టు సీ అమ్మ డిడ్ యూ? కమల వెనక్కి వచ్చిన తర్వాత గోపిని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేసింది. యూ డిడెంట్ కమ్ టు సీ అమ్మ డిడ్ యూ? నువ్వు అమ్మను చూసేందుకు కాదు కదా వచ్చింది అని. నవ్ ఇట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ గోపి. గోపి ఏం చెప్పాడో చూడండి. ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. యు నో ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. ఐ కాంట్ మేక్ బోత్ ends meet with my salary. And one has to make both ends meet. అంటే చెప్తాను, 1 minute. విత్ మై శాలరీ, ఒక సంపాదించిన దాంతో అవసరాలన్నిటినీ గడుపుకోవడం అన్నమాట. అదంతా చేయలేకపోతున్నా, నా సంపాదన సరిపోవడం లేదు అనే మీనింగ్లో వాడతారు ఆ ఎక్స్ప్రెషన్ని. అండ్ వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్స్ స్టేటస్. It will be a great help if I can raise some money by selling my share of the family property. I came to talk it over with you. You will sell your land and go away with the money. I know you won't come here anymore after that. గోపి ఏం చెప్పాడు కమలకి, ఢిల్లీలో నివసించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. నాకిప్పుడు పెళ్ళయి 4 పిల్లలు, నా సంపాదన మా అవసరాలన్నీ తీరేందుకు సరిపోవడం లేదు. కాబట్టి అదే కాకుండా వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్స్ స్టేటస్. జాబ్ చేస్తున్నాడు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఒక స్టేటస్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కదా. దీని అంతటికీ నాకు మనీ సరిపోవడం లేదు, కాబట్టి ఫ్యామిలీ ప్రాపర్టీని అమ్మి నా వాటాని నేను తీసుకెళ్లేందుకే వచ్చాను ఇక్కడికి అని చెప్పాడు. వెంటనే కమల ఏముందో చూడండి. యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. ఐ నో యూ వోంట్ కమ్ హియర్ ఎనీమోర్ ఆఫ్టర్ దట్. సింపుల్గా నీ ప్రాపర్టీని అమ్మేసుకుని డబ్బు తీసుకుని వెళ్ళిపోతావు, ఇక మళ్ళీ ఎప్పుడు నీ మొహం మాకు చూపించవు కదా అని అడిగింది. డోంట్ సే దట్. ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైమ్. కమల అలా మాట్లాడద్దు, నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను వస్తాను. యువర్ టైం? కమల questioned. నీ టైమా అని. He saw the irritation on his sister's face. ఆ అక్క ఫేస్లో ఇరిటేషన్ని గమనించాడు గోపి. It took you more than 5 years to find time to come here. Amma is 83 now. I don't think she will pull on much longer. It took you so long to visit her after the last time. నువ్వు అమ్మని చూసి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఆల్మోస్ట్ 5 years. అమ్మకి ఇప్పుడు 83 years, ఇంకా ఎన్నో సంవత్సరాలు, ఎంతో కాలం తను బ్రతికి ఉండదు. కానీ నీకు అమ్మని చూసి వెళ్ళేందుకు టైం ఏం దొరకడం లేదు. బట్ అమ్మ క్యాంట్ రిమెంబర్ హూ ఐ యామ్, హీ సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ. బలవంతంగా నవ్వుతాం కదా ఇబ్బందికరంగా, అలా ఇబ్బందికరంగా ఒక నవ్వు నవ్వుతూ అమ్మకి నేనెవరో గుర్తే లేదు కదా అన్నాడు.
But do you remember your Amma? Kamala posed an extremely correct question. అమ్మకి ఏజ్ అయిపోయి నువ్వు గుర్తుపట్టలేకపోతుంది మనుషుల్ని. నీకు అమ్మ గుర్తుందా అని అడిగింది. ఇస్ ఇట్ రైట్ చిల్డ్రన్? వాట్ విల్ యూ డూ ఇఫ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గోపి? గోపి ప్లేస్లో ఉంటే నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు? అండ్ ఇఫ్ యు వర్ కమల, నువ్వు కమల అయితే ఎట్లా మాట్లాడతావు? ఎలా నీ బ్రదర్లో ఒక మార్పుని తీసుకొస్తావు? థింక్ ఓవర్ ఇట్ చిల్డ్రన్. That's all for today. Hope you understood each and everything. Thank you so much for listening. Stay home, stay safe.